ఓకే. సో ముందుగా మైక్ మనం అభిషేక్ గారికి ఇస్తే బాగుంటుందని అనిపించింది. రండి అభిషేక్ గారు, ప్రొడ్యూసర్ అభిషేక్ గారు మాట్లాడతారు. సార్ మీరు ఇలా మధ్యలోకి వచ్చి మిమ్మల్ని సెంటర్ చేస్తారు ఇప్పుడు అందరూ. అందరికీ నమస్తే అండి. డియర్ ఇస్ అవర్ ఫస్ట్ తెలుగు రిలీజ్ అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ మెంబర్స్. ఫస్ట్లీ డైరెక్టర్ ఆనంద్ అండ్ our hero జీవి, heroine ఐశ్వర్య అండ్ our entire technicians and రోహిణి గారు థ్యాంక్స్ అండి. ఆల్సో our creative producer Naren also special thanks for all the efforts you all put. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు, సందీప్ గారు, నందిని గారు, వంశీ గారు, వెంకీ గారు, జాన్వి గారు, సో స్పెషల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఈ మూవీ చాలా కష్టపడి చాలా ఇష్టంతో చేసామండి. సో వీ వాంట్ ఈ మూవీ బాగా ఆడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అభిషేక్ గారు అండ్ గుడ్ లక్. అండ్ ఇప్పుడు వరుణ్ గారు మాట్లాడతారు. Good afternoon, everyone. Thank you all for coming here. Abhishek Nattu, this is our first Telugu release. And Dear has been a very special project for us. 2 years, it's a 2-year journey. And Anand has done a fantastic job. And a special thanks to our cast, GV, Aishwarya, Rohini Garu, and there are a lot of other really good characters in the film. And you'll have seen the trailer, and I hope you all like it and support us. Special thanks to all the guests who've taken time off. Sandeep Garu, Nandini Garu, Venki, Vamsi, Janvi, thank you so much for attending this, and look forward to see you all again soon. Thank you. థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రోహిణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ట్రైలర్ చూస్తుంటారు, మీకు బాగా ఇప్పటికే కథ ఏమిటి అని అర్థమైపోయి ఉంటుంది. చాలా అన్యూజువల్ స్టోరీ కదా. యాక్చువల్గానేమో మనం ఆడవాళ్ళు గొరక పెడతారా అనేది ఒక క్వశ్చన్గా ఉన్నప్పుడు అంటే ఈక్వాలిటీ అనమాట. సో ఇట్స్ అ వెరీ క్యూట్ సబ్జెక్ట్ అండి. మనం నార్మల్గా ఏంటంటే యూనో మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్లోని ఒక 4 గోడల మధ్య ఏం జరుగుతుందో మనకు తెలీదు. అందులోనేమో ఎన్ని మనస్పర్ధలు ఉంటాయి, ఎన్నో కోపాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలు కూడా మనల్నేమో ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. మనమేమో వాటిని అన్నిటినీ కప్పిపెచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఒక అడ్జస్ట్ చేసుకోవడం అనేది మనకి చెప్తూనే పంపిస్తూ ఉంటారు, పెళ్ళవగానే అడ్జస్ట్ చేసుకోమా అని అంటూ ఉంటారనమాట. బట్ ఇది కొన్ని విషయాలేమో అడ్జస్ట్ చేసుకోలేని విషయాలంటే ఏమవుతుంది, అందులోని ఈ ఒక్క కపుల్ మాత్రమే కాదు, ఇందులోని ముగ్గురు అనమాట, 3 కపుల్స్ ఉన్నారు. 3 కపుల్స్కి ఉన్న ఈక్వేషన్స్, వాళ్ళ మధ్యన ఉండే ఆ విషయాలన్నిటినీ చాలా 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 రియలిస్టిక్గా, తర్వాత నిజంగా మనం ఆలోచింపచేసే విషయం ఏమో ఆయన రాశారనమాట. ఆనంద్ ఇస్ ది రైటర్ ఆఫ్ ద ఫిల్మ్. ఎస్పెషల్లీ నా క్యారెక్టరు దానికి ఇచ్చిన ఒక 2-3 సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చేసాము. బికాజ్ అన్ని మాటల్లోనే కాదు, సైలెన్సెస్లో కూడా ఇందులో చాలా విషయాలు జరుగుతాయి అన్నమాట. సో దట్ కైండ్ ఆఫ్ వెరీ డెన్స్ రైటింగ్ ఆనంద్ది. అండ్ ఐశ్వర్య చెప్పనే అక్కర్లేదు, షీ ఈజ్ సచ్ ఎ టాలెంట్. The whole India can be proud of such a talent అన్నమాట. The whole India is already proud of GV Prakash. And no, that's the truth. Why should I? So GV Prakash, అదే అంటున్నాను అనమాట, మీరు చిక్కుబుక్కు రైలుతో స్టార్ట్ చేసేసారు, ఇక్కడి వరకు వచ్చారు అని. సో సచ్ ఎ క్యూట్ లవ్లీ ఫిల్మ్ అండి. మీకు చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టైంలో ఇట్లాంటి ఒక ఫిల్మ్ వచ్చింది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడేమో రిలేషన్షిప్స్ ఏమో చాలా ఫ్రజైల్గా ఉన్న ఒక టైం అన్నమాట. ఆ ఫ్రజిలిటీలోనే మనం వేటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి, బలం ఏమిటి, మనకుండే బలం ఏమిటి అనేదాన్ని తెలుసుకుని దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పే ఒక ఫిల్మ్ అనమాట. సో ఈ వేసవిలోని చాలా చల్లగా ఉండే ఒక ఫిల్మ్ మీకు కంటికి అంత ఇంపుగా కనిపించుంటుంది కదా. చాలా కేర్ తీసుకుని చేశారు మా కెమెరామ్యాన్.
అండ్ ప్రొడ్యూసర్స్ సో స్వీట్. వాళ్ళు అసలు రానే లేదనమాట. ఇప్పుడే చూస్తున్నాం అభిషేక్ గారిని, ఇప్పుడే నేను కలుస్తున్నాను. అండ్ సో పిక్చర్ చూసిన తర్వాత సపోర్ట్ చేయండి. ఇదేమో 11th రిలీజ్ అవుతుంది. ఎన్నికల ప్రచారాలు 12th ఇక్కడ, అక్కడ 11th ఇక్కడ 12th. బట్ స్టిల్ ఎన్నికల మధ్యన చాలా బిజీగా ఉంటున్న ఈ టైంలో కూడా మా పిక్చర్ని ఇంకొంచెం బూస్ట్ చేస్తే ఇట్ విల్ డూ వెల్ అనేది అది మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్క ఎన్నికలు, ఇంకో పక్క ఎండలు, అలాంటి టైంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామంటూ డియర్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ఆనంద్ రవిచంద్రన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. Okay, first time I'm trying to talk in Telugu. Please don't mind if I pronounce it incorrectly. Andariki namaskaram. Thank you, Ms. Nandini Reddy, Mr. Nagavamsi, Mr. Venkat Ratluri, and Sandeep Kishan brother for coming here. Dear na rendo cinema, మొదటి సినిమా పేరు సెత్తుమాయనపున్. అది 2020లో విడుదలైంది. లాక్డౌన్ టైంలోనే డియర్ కోసం స్క్రిప్ట్ రాశాను. గురక పెదదం ప్రతి ఇంటిలో ఒక సమస్య అని, మరియు మీరు ఒక్క కథ చేసే తనకు ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండి. మా ప్రొడ్యూసర్స్ వరుణ్ గారు, అభిషేక్ గారు, పృథ్వీరాజ్ గారు నా ధన్యవాదాలు. స్క్రిప్ట్ రయాదం తర్వాత నా మనసుకు వచ్చిన మొదటి వ్యక్తి ఐశ్వర్య రాజేష్. ఆమె ఒక ఫెంటాస్టిక్ యాక్టర్. మరియం స్నో చేస్తున్న ఒక మహిళగా క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయడం ఇజంట్ ఈజీ. చాలా గట్స్ కావాలి, అన్ని హీరోయిన్స్ చేయరు. చిన్న చిన్న అంశాలు యాడింగ్ టు డీటెయిల్స్ ఇన్ ద స్క్రీన్ ప్లే. షీ డిడ్ అ గ్రేట్ పార్ట్. ఈ స్క్రిప్ట్ని జీవి దగ్గరికి తీసుకెళ్ళింది ఐశ్వర్య. మరియం జీవి గారు సూపర్బ్ యాక్టర్ అండ్ హీస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. He is always into bettering himself for every shot, and it astonishes me on how he manages the time. జీవి ఐషుకి సినిమాలో ఉన్న కెమిస్ట్రీ బాగా పని చేసింది. నా am I talking correctly? I'm sorry. నా 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 ప్లేలిస్ట్లో జీవి పాటలు చాలా ఉన్నాయి. మరియం, I am a proud man today to have worked with the musical genius. Thanks Jeevi and Aishu for being part of the film. Also, I am so glad to have worked with Rohini ma'am, Talevasu Vijay sir, Ilavarsa sir, Geeta Kailasam and Kali Venkat garu. Rohini ma'am's character will be definitely much spoken once the film releases. And most importantly, Hridaya Purvaka Dhanyavadalu to Yuva Samrat Nagachaitanya garu for gracefully supporting us by lending his voice for the trailer. And thanks to Annapurna Studios and Asian Cinemas for distributing the film across Telangana and Andhra Pradesh. I thank my crew and direction team, without whom this won't be possible. So, Dear oka fun family drama. Andaru relate cheskuntaru. We have made a honest film and I request the press and media to support us. We are releasing on April 12th. Dayachesi Chitramni theaterlo chudandi. Thank you. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఆ కాన్ఫిడెన్స్ మాకు సినిమాలోనే కాదు, మీ స్పీచ్లో కూడా కనిపించింది. కాకపోతే మీరు తెలుగు ట్యూటర్ని మారిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. హృదయపూర్వక ధన్యవాదాలు. నేనే వాడక చాలా రోజులైందేమో. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్, మరి ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లో ఒకరు వెంకీ అట్లూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అండ్ ఈ ఫంక్షన్కి నేను రావడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి వరుణ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ లాస్ట్ 15 years. అండ్ జీవితో నేను 2వ సినిమా చేస్తున్నాను. జీవితో నాకు నచ్చింది ఏంటంటే, తిను యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కసారి నైట్ అలా షిఫ్ట్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగానే ఎప్పుడు నన్ను వెయిట్ చేయించలే. అండ్ నాకు ఎప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యూన్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఈరోజు ఇక్కడ 2 tunes విన్నాను, 2 songs విన్నాం, అద్భుతంగా ఉన్నాయి. అలా కిల్చిట రియలీ. అండ్ ట్రైలర్ చూసాం. నాగ చైతన్య గారి వాయిస్ నాకు సర్ప్రైజ్, చాలా బాగుంది. టీజర్ ట్రైలర్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంది, కంటెంట్ కొత్తగా ఉంది. గురక పెడతాం అనేది ఫన్నీగా అనిపించినా సరే, నిద్ర అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది ఎవరు డిస్టర్బ్ చేసినా ముందు వాడిని కొట్టాలనిపిస్తుంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ నిజంగా ఐశ్వర్య మీరు చేసింది చాలా గ్రేట్. ఆయన కొట్టారు లేదు చెప్పండి. సో అగైన్
అమ్మాయిలంతే. సో అండ్ ఐశ్వర్య చాలాసార్లు తనే చెప్పుద్ది, నేను చెప్తున్నాను, మన తెలుగు అమ్మాయి. ఈ సినిమాతో నిజంగా ఇక్కడ పాతుకుపోవాలని విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు అభిషేక్ అండ్ ఆనంద్. నిజంగా తెలుగులో నేను సర్చ్ చేసినప్పుడు కూడా నేను తమిళ్ ఎంత బాగా మాట్లాడలేదు. సో యూ డిడ్ అ మచ్ బెటర్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్. అలాగే డియర్ కూడా తెలుగులో ఐ విష్ ఇట్స్ హీస్ బిగ్ సక్సెస్. అండ్ అభిషేక్, వరుణ్ అండ్ ఎవ్రీ వన్, మ్యామ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందిని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆనంద్, యూ డిడ్ సచ్ అ గ్రేట్ జాబ్ విత్ ద స్పీచ్. మేము ఎప్పుడైనా తమిళ్లో మాట్లాడాల్సి వస్తే ఐ డోంట్ థింక్ వీ వుడ్ డన్ ఈవెన్ 50%. సో మీ ఇంటెగ్రిటీ కనపడుతుంది నాకు. అంటే ఇక్కడికి వచ్చి ఒక స్పీచ్ ఇవ్వడంలో మీరు యూ కుడ్ హావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, కానీ ఆ ఎఫర్ట్ పెట్టాలన్న ఆనెస్టీ, ఇంటెగ్రిటీ కనిపించింది. సినిమాలో కూడా అదే ఉంది అని నేను అనుకుంటున్నాను బేసిస్ ద ట్రైలర్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఫస్ట్ టు టాక్ అబౌట్ జీవి, ఐ థింక్ జనరేషన్ దాటితే టాలెంట్ ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు. సో రెహమాన్ గారు ఓన్లీ మ్యూజిక్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ ఇస్ యాక్టింగ్ అండ్ డూయింగ్ మ్యూజిక్. ఆయన ఇన్ని సినిమాలు యాక్టింగ్ అండ్ మ్యూజిక్ ఎలా చేస్తున్నారో నాకు తెలీదు. సో ఐ మీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు రియలీ ఫన్ ఫిల్మ్ ఫ్రమ్ యూ జీవి అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐశ్వర్య రాజేష్ ఎప్పుడు చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎన్నుకుంటారు, కానీ చాలా రోజుల తర్వాత ఒక కామెడీ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ డూయింగ్ అ కామెడీ, ఎందుకంటే ఎక్కువ సీరియస్ రోల్సే చేస్తుంటారు. అండ్ షీఈ్ అ ఫెనామినల్ యాక్టర్, నో డౌట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు నిజంగా చాలా ఒక యునీక్ కాన్సెప్ట్ అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ నిజంగా ది బెస్ట్ అండి ఇన్ ద వరల్డ్. ఏ సినిమా ఎవరిదైనా పర్వాలేదు, కంటెంట్ బాగుంటే ఎంత ఆప్యాయంగా ప్రేమతో చూస్తాం మన సినిమాలు. సో బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఆడియన్స్. అండ్ ఐ థింక్ దట్స్ వై వేరే భాషల్లో ఏ సినిమాలు ఉన్నా కూడా ధైర్యంగా వచ్చి తెలుగులో డబ్ చేస్తారు, బికాస్ మనం అంత ఇష్టంతో ఆ సినిమాలను రిసీవ్ చేస్తాం. సో అలాగే ఈ డియర్ సినిమాని కూడా రిసీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ డియర్ సినిమాలో మా డియర్ రోహిణి గారు కూడా ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఆ ట్రైలర్ చూస్తూ నాకు అప్పుడు రోహిణి గారు ఉన్నట్టు తెలీదు. అది చూసిన వెంటనే ఒక పెద్ద స్మైల్ వచ్చింది నా ఫేస్ మీద. డెఫినెట్గా ఆవిడ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ థియేటర్లో రోహిణి గారిని ఈ సినిమాలో చూడటం డెఫినెట్గా ఇట్స్ నైస్ అండ్ గ్రేట్ టు సీ యూ ఇన్ కామెడీ అగైన్ రో. సో విషింగ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ and hope this film is another summer blockbuster. And on that note, Nagavamsi garu, congratulations for DJ Tillu 2. మమ్మల్ని అందరినీ నవ్వించారు. సో అలాగే ఈ సినిమా కూడా మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ కాదు, మాట్లాడను అంటే ఎలా నాగవంశి గారు చెప్పండి. మీ సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఈ సినిమా గురించి మీరు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా. సో ప్రొడ్యూసర్ నాగవంశి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అదే కదా, స్పీచ్ కోసం వెయిటింగ్ అందరూ ఈగర్లీ. కంగ్రాట్స్ వరుణ్, ఐ మీన్ హిస్ క్లోజ్ కజిన్. మా జీవికి మా సినిమాల ప్రమోషన్ ఎప్పుడు రాలేదు, అతని సినిమా ప్రమోషన్కి మేము రావాల్సి వచ్చింది తప్పక. 2 సినిమాలు చేసినా మా సినిమా ఒక ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు దాకా అటెండ్ అవ్వలేదు. ఆల్ ది బెస్ట్ బ్రదర్, ఆల్ ది బెస్ట్ వరుణ్, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, మీరు కంప్లైంట్ ఇచ్చినట్టుంది, స్పీచ్ ఇచ్చినట్టు లేదు. సో థ్యాంక్ యూ నాగవంశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సో అగైన్ నేను ఐ థింక్ ఇప్పుడు దాకా 4 ఫిల్మ్స్ చేశాను తెలుగులో. అండ్ ఇది స్ట్రైట్ ఫిల్మ్ కాకపోయినా ఇట్స్ డబ్బింగ్ ఫిలిం, లైక్ బట్ ఇట్స్ తమిళ్లో మేము సింగ్ సౌండ్ చేసాం అండ్ తెలుగులో డబ్ చేసాం. తెలుగు బీయింగ్ మై మదర్ టంగ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, వై ఆంట్ యూ నాట్ డూయింగ్ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ అనేసి. బట్ తెలుగు ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, దట్ ఇఫ్ ద స్క్రిప్ట్ అండ్ ఇఫ్ యు నో ద రోల్ ఈజ్ రియలీ గుడ్ అయితే చేద్దామని ఆలోచించాను. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ రైట్ స్క్రిప్ట్స్. బట్ డియర్ ఈజ్ గోయింగ్ టు బీ, నందిని గారు చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఏ సినిమా లాంగ్వేజ్లో అయినా కూడా తెలుగులో డబ్ చేస్తే మంచి కంటెంట్ అయితే ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్. సో ఆ బిలీఫ్తో వీఆర్ ఆల్సో కమింగ్, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ, ప్రెజెంట్ యూ డియర్ ఇన్ తెలుగు
మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ జాన్వి మ్యామ్, thank you Nandini garu and all my producers and my my hero GV, who was great support in the film, and I think and I hope you will love our performance, and Rohini ma'am is also here. Kachitanga మీ support మా dear సినిమాకి చూపియండి. And special thanks to my director Anand. Me and Anand have like a long journey. Please come here Anand. Because నాకు తిన 3 years back కథ చెప్పారు ఆనంద్, అండ్ హీ టోల్డ్ మీ వన్ థింగ్. నేను కథ రాసుకున్నప్పుడు నాకు ఫస్ట్ థింగ్ వచ్చింది, మీరే వచ్చారు, ఐ డోంట్ వాంట్ గో ఫర్ ఎనీ అదర్ యాక్టర్ అని చెప్పారు. థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ దట్. అండ్ దీపిక, ఈ క్యారెక్టర్ is always going to be very, very special to me. And Anand has put in his heart and soul for this film, and he's done to the reality అని చెప్పచ్చు. ఇట్స్ వెరీ రియల్ ఫిలిం, అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక స్మైల్తో వెళ్తారు ఖచ్చితంగా. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సపోర్ట్ చేయండి, చూడండి, మంచిగా రివ్యూ రాయండి, సమ్మర్ బ్లాక్ బస్టర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్. యా కాదు, జాన్వి గారు మాట్లాడిన నాకు ఆల్రెడీ చెప్పారు, మెసేజ్ ఆల్రెడీ పాస్ అయింది. కాకపోతే మీరు ఒక మాట, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, అక్కడ నుంచే గుడ్ లక్ అంటున్నారు ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా పాట అంటే ఏంటో తెలియని ఏజ్లో నుంచే ఆయన పాట పాడడం స్టార్ట్ చేశారు. ఇందాక రోహిణి గారు అన్నట్టు చిగుబుకు నుంచి దొంగ దొంగ అన్న ఒక పాట వింటాం. దాని తర్వాత 18 years ఏజ్లో మ్యూజిక్ డైరెక్టర్గా మారారనమాట. అసలు మామూలు టాలెంట్ కాదు, ఇక్కడ చాలామంది టాలెంటెడ్ ఉన్నారు. బట్ ఎస్, అలా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 18 years ఏజ్లోనే ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా మారి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది ఆ సినిమాకి. అండ్ ఆ తర్వాత యాక్టివ్గా టర్న్ అయ్యి సూపర్ సక్సెస్ని అందుకోవడం జరిగింది. మరి ఈ సినిమాతో మళ్ళీ మనల్ని పలకరించడానికి మ్యూజిక్ డైరెక్టర్గా, హీరోగా మన ముందుకు వస్తున్న జీవి ప్రకాష్ కుమార్ విల్ స్పీక్ నౌ. హాయ్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. First, I would like to thank Naga Chaitanya sir for dubbing the voiceover for our film. Very, very sweet of him. For a big star to come and help a small film was very, very, I'm grateful to him. Thank you so much. Thanks to our producers, Varun sir, Abhishek sir, and all of them. Thanks to Anand for considering me for this project. Thanks to Aishu. And then thanks to all who have come, like Sandeep bro, Nandini ma'am, and my favorite Vamsi sir and Venki bro. Sir, promotion for Telugu. Sir, for Lucky Bhaskar, every promotion I'll be here, sir. I'm going to stay here. So I've almost worked with 3 of them here. Like Vamsi sir, I worked on 2-3 films with him, and now Lucky Bhaskar, I'm doing music. And then for Sandeep, I worked on Captain Miller with him. So I'm very grateful to them for coming here. Thanks Janvi for coming, and thanks to Rohini ma'am. She was a great co-artist. It was lovely to work. This film is a very relatable film. In everyone's house there will be some scene or something which is you are going to relate to. Maybe your father, your wife, your cousins or something. Every scene or somewhere you will be relating it to your real life. It's a nice sweet film with good emotions. I think you all will like it, and do watch it in theaters. Support us. I hope the film does well for all of us. Thank you. Thanks Aishu for recommending me for this film. No, I can't think about a better choice for this film, because నేను మీరందరూ గజనీ సినిమా చూస్తుంటారు అనుకుంటాను కదా. అసన్ గారు చెప్తారు, నేను సంజయ్ని హాయ్ అలా చూసాను లాగా, నేను ఐ మెట్ జీవి ఆన్ అ ఫ్లైట్. ఐ డోంట్ నో అది ఎట్లాగా, వీ నెవర్ ఎక్స్చేంజ్డ్ ఆర్ సీట్ నంబర్స్ కానీ ఏది ఎక్స్చేంజ్ చేయాల. రైట్ నెక్స్ట్ టు మీ వాజ్ జీవి, అండ్ దెన్ వీ వర్ జస్ట్ చాటింగ్, అండ్ దెన్ ఊరికే మాటల్లో వీ షుడ్ వర్క్ ఆన్ సంథింగ్ అని చెప్తే, దట్ టైమ్ ఐ హ్యాడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ టోల్డ్ జీవి మీరు వినండి అనేసి. ఆయన First I was doubtful when she sent the script, because when Aishu is doing a film, every main thing will be for her, and I thought I'll have some 20 minutes role or 25 minutes role. I was doubtful. I wanted to say no. I was like, okay, you come, I listen. So after during the interval point, I got moved and I was in tears when listening to the script. I said, sir, I'm doing this film. Please don't think of anyone else. We'll start the second half. Then Anand wanted to skip the second half and go because he already got okayed and all. I was like, come on, man, finish it off and go. And then that's how this film happened. So I really love the script. I think it will do well. Like, like some scripts, when we listen, we'll have that spark. Like Raja Rani, when I heard the script, I really liked it. Trisha Nayantara, when I heard, I really liked it. Like Sivappu Manjal Pachai, the film me and Siddharth we did, I really liked it. Like that, I really liked the script. So I think it will do well. Let's see. Thank you. And I really forgot to thank my good friend Sandeep Kishan, who's always been a support for me. I know him for so many years. And thank you, Sandeep, for coming here as a good friend and support our film too. Much pain, Sandeep, sorry. సో థ్యాంక్ యూ.
జీవి ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి సో అంటే సపోర్ట్ చేయడానికి ఇక్కడ వరకు ఇచ్చేసిన సందీప్ కిషన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నా. కాదు ఈలోపే మైక్ ఇంకా తీసుకోలేదేంటా అని నేను ఒక చిన్న పాజ్ ఇచ్చా. మీరు ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడల్లా నాకు యాంగ్జైటీ బిల్డప్ అయిపోతుంటుంది. అంటే ఏం పదాలు వాడతారో, ఏ భాషలో వాడతారో. సో అందరికీ నమస్కారం అండి. నైస్ బీయింగ్ హియర్ అరౌండ్ లంచ్ టైం. తొందరగా ఫినిష్ చేసుకుంటాను. మామూలుగా జాన్వి గారు ఎప్పుడు ఏం అడగరండి, ఇంత మాకు మైకిల్లో ఆవిడ ప్రొడ్యూసరు. అలాంటిది ఈవెంట్ గురించి అడగగానే జాన్వి వేరే పని ఉంటుందేమో ఇంపార్టెంట్ అంటే ఆవిడ పెద్ద మెసేజ్ పెట్టారు. ఎంత కాంప్లికేటెడ్ బ్రిటిష్ ఇంగ్లీష్ పదాలు వాడారంటే ఆవిడ తిడుతున్నారా పొగుడుతున్నారా నాకు అర్థం అవడానికి ఒక 10 seconds అయింది. ఓకే అర్థమైంది, డన్. ఇంత సింపుల్గా ఉండింది. సో జాన్వి, ఐఎమ్ రియలీ గ్లాడ్ యూ టుక్ ఇట్ అప్ సో పర్సనలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. టు ద ప్రొడ్యూసర్స్ వరుణ్ గారు అండ్ అభిషేక్ గారు, అందరూ చాలా పద్ధతైన గారు బ్యాచ్ టీమ్ అండి. అంటే వాళ్ళ వాయిస్ కూడా ఎవరు డెసిబల్ లెవెల్ 0.4 దాటలా. ఓకేనా, అందరూ చాలా బాగా చేశారు. మంచి ఫిల్మ్, కంఫర్టబుల్గా ఉంటుంది. సో వెనక నేను అప్పుడప్పుడు నేను ఇలాంటి ఈవెంట్కి వచ్చినప్పుడు నందిని ఉంటే నాకు అడ్వాంటేజ్ అంటే నేను చూసుకుంటా, ఓహో మనం ఈ మీటర్ మెయింటైన్ చేయాలా, ఒక బేస్ లెవెల్ సెట్ చేసి పెట్టేస్తుంది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ అని. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నాగవంశీ గారు కంగ్రాచులేషన్స్ అండి. నేను ఊరిని జోక్ కర్లో నిజంగానే నేను మీరు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ అంటారని వెయిట్ చేసి అలాగే జరిగింది. బట్ దట్ అ పార్ట్ జెన్యున్లీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. బికాజ్ మీరు సిద్ధు అనే ఒక ఆర్టిస్ట్కి తన కళకి మీరు యూ రియలీ బ్యాక్ డమ్ బిగ్ వై. ఐ నో వాట్ యూవ్ డన్. అండ్ అది 100 కోట్లు చేయడం అనేది మామూలు ఫీట్ కాదు. యూవ్ క్రియేటెడ్ దట్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ బ్యాకింగ్ పీపుల్ లైక్ దాట్. నౌ కమింగ్ టు ఆనంద్ గారు, మీ స్పీచ్ చాలా బాగుండిందండి. మీరు ఫస్ట్ అంత రాసుకుని మీరు చదవడానికి వెళ్ళే ముందు నేను వెనక ఫోన్లో చూసా, 4-5 పారాగ్రాఫ్లు ఉండింది. నేను ఓహో టఫ్ జాబే అనుకున్నాను. యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యూ మేడ్ దట్ ఎఫర్ట్ టు స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ యూర్ రీచింగ్ అవుట్ టు. మై వెరీ డియర్ ఫ్రెండ్ జీవి గారికి నాకు ఉన్నది ఏంటంటే, మేము ఎప్పుడు వర్క్ కన్నా ఎక్కువ అవుట్ సైడ్ ఫ్రెండ్స్ ఎక్కువ అండి. మేము వర్క్లో కలిసింది క్యాప్టెన్ మిర్రర్ కూడా మేబీ దాని గురించి ఒక 20 minutes కలిసి ఉంటాం. అండ్ క్యాప్టెన్ మిర్రర్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ అయిందంటే, అక్రాస్ రీజన్స్ థియేట్రికల్ రెస్పాన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట 2 చోట్ల ఒక రెస్పాన్స్ వచ్చిందండి. మన క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు అలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకి ఒక ఐహి వస్తుంది. బట్ మనం ఆనెస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కెమెరామ్యాన్ డైరెక్టర్ పెట్టిన షాట్, ఆయన ఇచ్చిన సౌండ్. సో థ్యాంక్ యూ బ్రదర్, ఇట్ గేవ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దాట్. అండ్ మేము ఎప్పుడు కానీ ఇక్కడ మీరు ఇంత సైలెంట్గా అమాయకంగా మాడుతున్నారండి. ఆయన పెద్ద వీడియో గేమ్ ఫ్యానటిక్. ఆయనతో మీరు ఆడనే లేరు. ఆ కాల్ ఆఫ్ డ్యూటీ అనే గేము మీరు దిగారంటే 4వ సెకండ్ డెడ్. ఎక్కడి నుంచి కాల్స్తున్నాడో అర్థం కాదు. ఓకేనా, ఆయన వల్ల ఒక గేమే నేను ఆడడం మానేసా. నా వల్ల ఇది కావట్లేదు, నేను తాకోలేకపోతున్నాను. అండ్ ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ యాక్టింగ్ అండి. ఎందుకంటే ఆయనకి నిజంగానే నిద్ర ఉండదు. అండ్ నాన్ స్టాప్గా యాక్టర్గానే షూట్ చేస్తుంటారు, మ్యూజిక్ డైరెక్టర్గానే పనిచేస్తుంటారు. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు కూడా చాలా రియలిస్టిక్ యాక్టింగ్ చేశారని చెప్పారు. సో అండ్ ఇలా రియలిస్టిక్ యాక్షన్ అని చెప్పి, బట్ దట్ అ పార్ట్ మామూలుగా నన్ను అంటారు నేను ఎప్పుడు డైరెక్టర్ని కథలు ఎత్తుక్కుంటానని. అలాంటిది ఐశ్వర్య ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు. అంటే నేను ఎప్పుడు కలిసినా కూడా తన చేతిలో 4 డైరెక్టర్ 4 కథలు ఉంటాయి, అన్ని వెరీ జానర్స్లో ఉంటాయి. అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ టాలెంట్ షీ ఈస్ అండ్ ద వే షీ పిక్స్ అప్ డైరెక్టర్స్, ఐ రియలీ విష్ ఐ లెర్న్ సమ్ 50% ఆఫ్ ఇట్. ఎందుకంటే నాకు ఒక జానర్ దాటాక నాకు అర్థం కాదు. ఓకే ఇంతకుపైన మనకు అర్థం కాని కంటెంట్ మనం వెళ్ళాం అనుకుంటాం. అది ద వే షీ జడ్జెస్ ఇట్ అండ్ పిక్స్ దెమ్ అప్ ఈస్ రియలీ నైస్. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. April 12th సినిమా తప్పకుండా థియేటర్లో చూడండి. డియర్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.